భారతదేశ చరిత్రను చూస్తే కొన్ని ప్రదేశాలు కేవలం శిథిలాలు కాదండి, అవి గడిచిపోయిన ఒక గొప్ప కాలానికి, ఒక మహా సామ్రాజ్యపు కథకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయి. రండి, ఈరోజు మనం అలా కాలంలోకి ప్రయాణించి అలాంటి ఒక అద్భుతమైన కథను విందాం. ఒకానొకప్పుడు మన భారతదేశం నడిబొడ్డున ఒక నగరం ఉండేది. అది ఊరికే ఏదో ఒక నగరం కాదన్నమాట. ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, అత్యంత శక్తివంతమైన రాజ్యానికి రాజధాని. దాని వైభవం గురించి చెప్పాలంటే దాని వీధుల్లో వజ్రాలు, వైడూర్యాలు రాసులుగా పోసమ్మేవారట. ఇది నేనంటున్నమాట కాదు, చరిత్రకారులే చెబుతున్నారు. కాని ఇంతటి వైభవం శాశ్వతంగా నిలవలేదు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక మహానగరం శతాబ్దాలపాటు నిర్మించుకున్న వైభవం కేవలం ఒక్కరోజులోనే బూడిదలో కలిసిపోయింది. ఆ నగరం మరేదో కాదు, హంపి. సరే, ఇక ఈరోజు మనం దాని కథలోకి వెళ్దాం. హంపి ఒకప్పుడు మన విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందింది. ఎంతటి వైభవంతో వెలిగిందో దాని పతనం కూడా అంతే ఆశ్చర్యకరంగా ఉంటుంది. సరే, ఆ పతనం కథలోకి వెళ్లే ముందు అసలు హంపి తన స్వర్ణయుగంలో ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. ఆ వైభవాన్ని ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. హంపి వీధులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారులతో ఎలా కిటకిటలాడి ఉంటాయో. విదేశీ యాత్రికులైతే ఏకంగా ఇక్కడ రత్నాల్ని, వజ్రాల్ని కూరగాయల మార్కెట్లో అమ్మినట్టుగా అమ్మేవారని రాసుకున్నారు. అంటే ఆలోచించండి, అది కేవలం రాజధాని కాదు, ఒక నిజమైన గ్లోబల్ మెట్రోపాలిస్ అన్నమాట. హంపి అంటే కేవలం సంపద మాత్రమే కాదు, వాస్తుశిల్పంలో కూడా అదొక అద్భుతం. ఇక్కడ మనం చూసే ప్రతి నిర్మాణం, వాటి డిజైన్, ఆ భారీ రాతి స్తంభాలు, ఆ అద్భుతమైన శిల్పకళ, ఇవన్నీ చూస్తుంటే ఆనాటి ఇంజనీరింగ్ ఎంత గొప్పగా ఉండేదో అర్థమవుతుంది. అయితే ప్రతి గొప్ప కథలోనూ ఒక మలుపుంటుంది గదా. హంపి కథలో కూడా ఒకే ఒక్క సంఘటన దాని గమనాన్ని, దాని తలరాతను పూర్తిగా మార్చేసింది. ఆ సంఘటనే తాలికోట యుద్ధం. చరిత్రలో నిలిచిపోయిన ఈ ఒక్క యుద్ధం మొత్తం విజయనగర సామ్రాజ్య భవిష్యత్తును, దాని రాజధాని హంపి విధిని శాశ్వతంగా మార్చేసింది. ఇక యుద్ధంలో ఓడిపోయాక జరగాల్సిందంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి సామ్రాజ్య శక్తి కుప్పకూలిపోయింది. దాంతో హంపీకి రక్షణ లేకుండా పోయింది. ఇక అంతే, నగరంపై దాడి జరిగింది. దోచుకున్నారు, నాశనం చేశారు, చివరికి ఒక శిథిలాల కుప్పగా మార్చేశారు. సరే, ఇక్కడే మనకసలైన ప్రశ్న మొదలవుతుంది. యుద్ధం జరిగింది, నగరం నాశనమైంది, ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. కాని దీని వెనకున్న అసలు కారణమేంటి? కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు ఇంత గొప్ప నగరం, ఇంత శక్తివంతమైన సామ్రాజ్యం ఇంత తక్కువ టైంలో ఎలా కనుమరుగైపోయింది? ఇది ఇప్పటికీ చరిత్రకారులను సైతం వేధించే ప్రశ్న. నిజం చెప్పాలంటే దీనికొకే ఒక్క కారణమని చెప్పలేం. ఎన్నో కారణాలున్నాయి. ఆకస్మికంగా వచ్చిన రాజకీయ మార్పులు, యుద్ధం సృష్టించిన భయంకరమైన నష్టం, పూర్తిగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, ఇలా అన్నీ కలిసి హంపి పతనానికి దారితీశాయి. అంతేకదా, చరిత్రలో ఏ గొప్ప నాగరికత పతనమైనా దాని వెనుక ఎప్పుడూ ఒకే కారణం ఉండదు, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇప్పుడు మళ్లీ వర్తమానంలోకి వద్దాం. గడిచిపోయిన ఆ గాయాలనుంచి మిగిలిన ఈ రాళ్ళు, ఈ శిథిలాలు మనకు ఏం చెబుతున్నాయి? ఒకప్పుడు ఎక్కడ చూసినా జనం, వ్యాపారం, సందడితో కళకళలాడిన వీధులవి. కాని ఇప్పుడు అంతా నిశ్శబ్దం, రాళ్లు తప్ప ఏమీ లేవు. ఒకప్పుడు జీవంతో తొణికిసలాడిన ఆ ప్రదేశం ఇప్పుడు కేవలం చరిత్ర ప్రతిధ్వనులను మాత్రమే మనకు వినిపిస్తోంది. ఈ మార్పు గురించి ఆలోచిస్తే మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది కదా. చివరిగా మనమిక్కడ గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఎంతటి గొప్ప సామ్రాజ్యాలైనా సరే శాశ్వతం కాదు, అవి కాలంతో పాటు కలిసిపోతాయి. కాని ఆ నిర్మాణాలు, ఆ శిథిలాలు మాత్రం తరతరాలకు ఆ చరిత్రను నిశ్శబ్దంగా చెబుతూనే ఉంటాయి, సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. ఇక చివరిగా మిగిలిన ప్రశ్నే ఇదే: హంపీలాంటి మహానగరాలను నాశనం చేసేది ఒక్క రోజులో జరిగే యుద్ధాలా, లేక ఏళ్ల తరబడి నెమ్మదిగా కరిగించే కాలమా? దీనికి సమాధానం బహుశా మనం ఆలోచించుకోవాలి.